కేసీఆర్ నాయకత్వంలో మనం అక్కడ రాస్తాను. మరి నువ్వు కండువా కప్పుకున్నావు కదా అంటే ఏదో దేవుని కండువా, అది కాంగ్రెస్ కండువా కాదు, ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ, అందుకే మాకు దేవుని కండువా కప్పిండు. ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత 20 నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడుతూ ఉన్నది. చాలా గమ్మత్తైన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో రాష్ట్రానికి ఎట్లా నాయకత్వం వహించాలో, ఎంత అద్భుతంగా పనిచేయొచ్చో భారతదేశానికి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండొద్దో, ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దో, ఎటువంటి పనులు చేయొద్దో చూపెడుతున్నది రేవంత్ రెడ్డి గారు. నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు, మీరు పరిగికి వెళ్ళి లోపల చాలామందికి చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా సురేందర్ బయటపడ్డాడు, మల్లేష్ బయటపడ్డాడు, కొంత కష్టం ఇట్లున్నది గట్లున్నది అని చెప్పారు. కానీ కడుపులో ఏమున్నా, ఆఖరికి జేబులో పైసలు లేకపోయినా, బాగా అప్పులున్నా, ఒక్కొక్కరి మీ నెత్తి మీద 50 లక్షల కోటి రూపాయలు అప్పున్నా, లోపల బనీని చినిగిపోయినా, బనీని పొక్కలు పడ్డా, బయటికి మాత్రం కడకంగి కద్దరంగి వేసుకొని హై షాన్ మే ఫరక్ నియానా అని చెప్పి బయట తిరుగుతాం. అంతేనా? అట్లే ఉంటామా లేదా? ఎందుకంటే అట్లుంటేనే మళ్ళీ ఎవడన్నా పైసలు ఇచ్చి ఓడిస్తాడు, లేకపోతే ఓడిస్తాడు అప్పు మళ్ళీ ఎవడు ఇయ్యాడు కదా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది? నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నేను దెబ్బన చెప్పులు ఎత్తుకపోతేనేమో అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఎవడన్నా చెప్తాడు ఎట్లా ముఖ్యమంత్రి? ఈ విచిత్రం. ఇప్పుడు దబ్బన ఒక మాట అనుకో, నేను మహేష్ రెడ్డి అన్న దగ్గర అప్పు తీసుకున్నా, ఎంతో 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా అనుకో. తీసుకొని మహేష్ అన్న నాకు బాగా కష్టం ఉందే, జరా ఒక నెల రోజులు ఇస్తా అని చెప్పిన. మరి నేను నెల రోజులు నాకు వెళ్ళలేదు, నేను ఇయ్యలే. 2 నెలలు అయింది ఇయ్యలే, 6 నెలలు అయింది ఇయ్యలే. మహేష్ అని నువ్వుకుంటాడా? ఏమాయబాయి నువ్వు చెప్తివి, మస్తుగా చెప్తివి, ఇస్తలేవు, ఏం సంగతి అడుగుతాడా? అడగడా? నెల రోజుల్లో నేనే చెప్తి. మరి 6 నెలలు అయిపోయాయి, అడిగింది అనుకో. ఇక నేను ఏం చేయాలి? నిజానికైతే నిజాయితీ ఉన్నోన్నైతే అరే 1 లక్ష వెళ్తలేవే, 50,000 వెళ్తున్నాయి, 50,000 ఇస్తా, ఇంకో 50,000 మళ్ళీ ఇస్తానా, ఇక మిత్తి మాఫ్ చేయరని దండం పెడతా అని బతిమలు ఆడుకోవాలి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది? ఏమైనా 100 రోజులలో గ్యారంటీని అమలు చేస్తా అన్నావు, అందరికి అన్ని ఇస్తా అన్నావు, మరి ఇవాళ ఇస్తలేవేందా అంటే ఏమంటుండే ఎరికేనా? ఏం చెప్తారా? నన్ను కోసుక తింటారా? ఏం చెప్తారా? నన్ను మీరు కోసుక తింటారా? కోసుక తినేందుకు నువ్వు ఏమైనా సేపువా, మామిడికాయవా, ఏంటిది నువ్వు? అరే ఇట్లుంటుందా ఎక్కడైనా? ముఖ్యమంత్రి అనేటోడు నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన. ఏం మాటలు అవి? ఏం అసలు మాది మాకే పరిశాన్ ఉంది. సబితక్క ఇవాళ కాదు, ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు, సబితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన మరి సీనియర్ నాయకురాలు. అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయిన